జాతి విశేష ధర్మంబులును. జాతి ధర్మాలు ఉన్నాయి. మానవ జాతికి ఒక ధర్మం, పశుజాతికి ఒక ధర్మం, పక్షి జాతికి ఒక ధర్మం. పశువులు 4 కాళ్ళతో ప్రవర్తిస్తూ ఉంటాయి, పక్షులు 2 కాళ్ళు 2 రెక్కలు ఉంటాయి. ఆ రెక్కలు లేకపోతే రెక్కలతో ఎగురుతాయి. చాలా చిత్రమైన విషయం ఏమిటంటే కాళ్ళు కట్టేస్తే ఎగరలేవు. కాబట్టి దానికి అదొక లక్షణం అన్నమాట. ఇట్లాగా అన్ని రకాల దేనికి దానికే ఆ జాతికి. జాతి అంటే సమాన లక్షణాలు కలిగినటువంటి సముదాయాన్ని జాతి అంటారు. దాన్నే వ్యాకరణ శాస్త్రంలో వాళ్ళు చాలా చక్కగా గుర్తుపట్టడానికి వీలుగా ఆకృతి గ్రహణ జాతి, ఆకారాన్ని బట్టి చూస్తే ఇది అని గుర్తించడానికి వీలైన స్థితి ఎక్కడైతే ఉంటుందో దాన్ని జాతి అంటారు. ఇప్పుడు మనుష్య జాతి అన్నాం. మనుషులందరూ ఒకే రకమైనటువంటి ఆకారంతో ఉంటారు. కాళ్ళు, చేతులు, కన్ను, ముక్కు పైకి పెరగటం, కాళ్ళు అటు ఇటుగా వేసుకుంటూ నడవటం మొదలైనవన్నీ మనుష్యుడు అనే ప్రతి వాడిలోనూ ఉంటుంది. ఒక దున్నపోతుని ఇది మానవ జాతి అని అనం. ఎందుకనంటే 2 కాళ్ళు కాకుండా అక్కడ 4 కాళ్ళు ఉన్నాయి కనుక. మా సాధారణ ధర్మంబులను, విశేష ధర్మంబులను, జాతి విశేష ధర్మంబులను, రాజర్షి ధర్మంబులను. రాజులు, రాజ ఋషులు. అందరూ రాజులు, అందరూ ఋషులు కాదు. ఋషి అంటే మార్గదర్శకుడు. ఒక శ్రేష్టమైనటువంటి తన ప్రవృత్తి చేత లోకానికంతటికీ కూడా ఒక దారి చూపించినటువంటి వాడు అతడు రాజర్షి. అందుకనే కాళిదాసు రఘువంశం రాస్తూ సోహం ఆజన్మ శుద్ధానాం ఆఫలోదయ కర్మణాం ఆసముద్ర క్షితీశానాం ఆనాకరధవర్త్మనాం యథావిధి హుతాగ్నీనాం యథాకాల అర్చితార్థినాం యథాపరాధదండానాం యథాకాల ప్రబోధినాం శైశవే అభ్యస్త విద్యానాం యవ్వనే విషయైషిణాం వార్ధకే మునివృత్తీనాం యోగేనాంతే తనుత్యజాం. 16 లక్షణాలు చెప్పారు. ఎవరు వాళ్ళు? శ్రీరామచంద్రుడి అవతారానికి పూర్వంలో ఉండేటువంటి మహారాజులు అన్నమాట. ఆ రకంగా ప్రవర్తించడం చాలా కష్టం. వాళ్ళు ఎంత భోగభాగ్యాల మీద దృష్టి ఉన్నవాళ్ళైనా సరే ఏదైనా ఒక పాపం చేశామంటే దాన్ని కడుక్కోవడానికి ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధపడతారు. దశరథ మహారాజు అట్టాగే చేశాడు. పొరపాటున ఒక ఏనుగు అనుకొని బాలుణ్ణి కొట్టాడు. కొడితే ఇంకా వెంటనే తన తప్పు తెలుసుకొని నాకు ఇంకేం అక్కర్లేదు, రాజ్యం అక్కర్లేదు, పాలన అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, నేను హాయిగా పోయి మీ సేవ చేసుకుంటాను, ఆ చనిపోయిన బాలుని తల్లిదండ్రుల సేవ చేసుకుంటాను అని క్షణంలో నిర్ణయానికి వచ్చాడు శ్రీరామచంద్రుడు. నిన్న పట్టాభిషేకం, ఇవాడేమో వనాభిషేకం. ఎట్టాగండి అని ఏమన్నా అనుకున్నాడా? అంతేకాదు వాల్మీకి చాలా గొప్పగా ఒక విషయం చెప్పాడు. ఆయన ముఖంలో పట్టాభిషేకం అన్నప్పుడు ఎటువంటి వికాసశీలముందో, అరణ్యాలకి పోవాలి అన్నప్పుడు కూడా అదే వికాసం ఉందిట. సాధ్యమవుతుందండి ఎవరికైనా? ఎవడో మనని పిలుస్తాడు, అయ్యా నీకు కొంత డబ్బు ఇద్దాం అనుకుంటున్నాను అని. మన ముఖం చాటంత అవుతుంది. ఇప్పుడు లేదు అయ్యా అంటాడు. నువ్వు ఆ మాట అనడం ఎందుకు అని వాడి మీద కోపగిస్తాం. కాబట్టి అది నిజమైనటువంటి స్థితి. దాన్ని నిర్వికార స్థితి అంటే చిత్తవృత్తి అంటారు. అటువంటి వాళ్లే రాజ ఋషులు. రాజర్షి ధర్మంబులను ఆపత్కాల జీవన సాధన భూతంబులకు ధర్మములు. కొన్ని ఆపద్ధర్మాలను ఉంటాయి. ఆపద్ధర్మాలు అంటే ఆపద వచ్చినప్పుడు కొంచెం సర్దుబాటు చేసుకుని ధర్మం చేయాలి. అక్కడ కూడా అవి కూడా శాస్త్రాలు చెప్పినవే. ఒక మహర్షి ఉన్నాడు, సత్యవ్రతుడు అని. ఆయన అబద్ధం ఆడాడు. జీవితంలో ఎప్పుడూ అబద్ధం ఆడలేదు. అబద్ధం ఆడకపోతే ఆయనకు ఒక క్లిష్టమైన పరిస్థితి వచ్చింది. ఆయన తపస్సు చేసుకుంటున్నాడు ఒక చోట. ఒక మృగం అటు వెళ్ళింది, చూశాడు. వెనకాల దాన్ని చంపడానికి వచ్చారు కొంతమంది ఆటవికులు. ఏమండి మహానుభావ, ఇటు ఒక మృగం వచ్చింది చూశారా అని అడిగాడు. చూశాను అని చెబితే దాన్ని చంపుతారు, చూడలేదు అంటే అబద్ధ దోషం వస్తుంది. ఏం చేయాలి? ఆయన సత్యవ్రతుడు ఏం చేయాలి ఆయన? అందుకని ఆయన చాలా ఉపాయం ఆలోచించి ఒక మాట అన్నాడు. చూచిన కంటికి చెప్పే శక్తి లేదు, చెప్పే నోటికి చూచే శక్తి లేదు అన్నాడు. ఆయన ఏమంటున్నాడు అర్థం కాక వాళ్ళ దాన్ని పడిపోయినారు.
ఈయన అబద్ధం ఆడలేదు, వ్రతాన్ని పాటించుకున్నాడు, అహింస అనేదాన్ని కూడా పాటించాడు. అలాగా ఒక్కొక్కసారి దీన్ని ఆపద్ధర్మం అంటారు. ఆపద్ధర్మం అంటారు. ధర్మరాజుని కృష్ణుడు శోధన చేశాడు. చెప్పవయ్యా, ద్రోణుడు చచ్చాడని చెప్పు, అశ్వత్థామ చచ్చాడని చెప్పు అని అన్నాడు. ధర్మరాజుకి గుండె ఆగటంలే. ఇదేమిటి బతికున్న అశ్వత్థామని చచ్చాడని చెప్పడం ఎట్లాగా అంటే, చెప్పకపోతే నువ్వు చస్తావు అని కృష్ణుడు శాసించాడు. శాసిస్తే అప్పుడు ఆయన అశ్వత్థామ హతః అని అందరికీ వినపడేటని కుంజరహ అని మెల్లగా అన్నాడు. అది అప్పుడే ఈ సంఘటన జరిగినప్పుడు అశ్వత్థామ అనే పేరు కలిగిన ఒక ఏనుగు చచ్చిపోయింది. అబద్ధం ఆడలే, కానీ దీన్ని ఛలం అంటారు, వంచన. ఇటువంటి వంచన అనేది లోకంలో కనిపిస్తుంది. దేవుని మీద ప్రమాణం చేసి నేను సత్యము చెబుతాను, అబద్ధము చెప్పను అని ప్రమాణం చేయిస్తారు కోర్టుల్లో. వాడు చాలా తెలివి గలవాడు. సత్యము చెబుతాను, అబద్ధం చెప్పను అన్నాడు. అంటే సత్యం చచ్చినా చెప్పను, అబద్ధమే చెబుతాను అనేటువంటి మాట అక్కడికి వచ్చేసింది. పాతకాలంలో చమత్కారమైన విషయం చెప్పేవారు. వందే మాతరం అంటే శిక్ష ఆ రోజుల్లో. ఒక ఆయనకి నోట్లో ఉబలాటం, వందే మాతరం వందే మాతరం అనాలి. అక్కడ పళ్ళకంప ఉందిట. 100 ఏమాత్రం అన్నట్ట. 100 ఏ లెక్క? వాడు అనదలుచుకుంది వందే మాతరం అని. ఇవన్నీ ఛలమంటారు, వీటిని ఆపద్ధర్మాలు అంటారు. అటువంటి ఆపత్కాల జీవన సాధన భూతంబులగు ధర్మంబులను మహదాది తత్వంబుల సంఖ్యయును. ఇది సాంఖ్యశాస్త్రం అని ఒకటి ఉంది, సాంఖ్య యోగం అని. అందులో 24 తత్వాలు ఉన్నాయని లెక్కను బట్టి చెప్తారు కనుక దానికి సాంఖ్యం అంటే జ్ఞానం. అటువంటి సాంఖ్యం కపిలుడు అనేటువంటి ఆయన చెప్పాడు అని చెప్తారు. అవి అష్టాంగ యోగ క్రమంబును, యోగము యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధులు అని 8 రకాలైనటువంటి అంగాలు కలిగినటువంటివి. యోగీశ్వరులు అణిమాద్యస్వ అష్ట ఐశ్వర్యాలు, అణిమ గరిమ మహిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యము ఈశత్వము వసిత్వము అని 8 రకాలైనటువంటి సిద్ధులు. ఇవన్నీ ఎట్లా ఏర్పడ్డాయి అని పరీక్షిత్తు సుఖమహర్షిని అడిగాడు. ఎంత విస్తృతమైనటువంటి ప్రశ్నపత్రమో చూడండి. వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. వీటన్నిటికీ కూడా క్రమంగా సమాధానం చెప్పుకుంటూ పోవాలి. ఆ చెప్పుకుంటూ పోతే భాగవతం అవుతుంది, తరువాత ఉండేటువంటి భాగవతం అవుతుంది. కనుక భాగవతం అనేటువంటిది ఏమనుకున్నాం? విశ్వచరిత్ర, విశ్వేశ్వర చరిత్ర, ఆ రెండిటికి సంబంధించింది. దాంట్లో కూడా ఏది పొల్లు ఉండకూడదు, ఊహించి చెప్పకూడదు. అంతా భగవంతుడు ఏం చెప్పాడో అదే చెప్పాలి. భగవతః ఇదం భాగవతం, భగవంతుడు చెప్పినటువంటిది. కాబట్టి ఇందులో అసత్యం ఉండదు, కల్పన ఉండదు, ఏదో మసిబూసి మారేడుకాయ చేసేటువంటి